బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఏ సర్వే తీసుకున్నా, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా వచ్చేది ఎవరు అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? చావు కనిపించాలంటే హాస్పిటల్కి పోవాలి, జీవితం కనిపించాలంటే జైలుకు పోవాలి. తనదైన రీతిలో పదునైన రాయలసీమ యాసలో సినిమా రైటర్ కంటే భారీ స్థాయిలో మాటలు అల్లించడంలోనూ ప్రాసలను వల్లించడంలో తాను నేర్పరి. ఆ బతుకు మమ్మల్ని బతకనియకుండా మా జీవితాన్ని ఎవడైనా ఇంటరప్ట్ చేస్తే మా పని మేము చేయాలి. తల్లిదండ్రులు, అన్నా వదిన అందరూ డాక్టర్ వృత్తిలో ఉన్న సిద్ధార్థ రెడ్డి మాత్రం తనను నమ్ముకున్న ప్రజలు ఆనందంగా ఉంటే తాను కూడా బాధల్ని నయం చేసిన డాక్టర్తో సమానమని అంటారు అతని అభిమానులు. చిన్న వయసులోనే జీవితాన్ని ఎంతో చదివిన వేదాంతిలా మాట్లాడతారు. తాత మాజీ మంత్రి బైరెడ్డి శేషసాయన రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం పట్ల ఆకర్షితుడై పెదనాన్న అడుగు జాడల్లో నడిచాడు. ఎంత స్వార్థపరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు అంటే, న్యాయ వ్యవస్థలో ఉంటే నేను ఉండాలా లేదా నా కుటుంబ సభ్యులు ఉండాలా? ముక్కుసూటితనం, ఎవరికీ తలవంచని ధీరత్వం సిద్ధార్థ రెడ్డి సొంతం. ఆ గుణంతోనే సొంత పెదనాన్నకి కూడా దూరమయ్యాడు. కానీ ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. పెదనాన్న సైతం ఆశ్చర్యపోయే విధంగా అంచెలంచెలుగా ఎదిగారు. ఈ రోజు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలు అన్ని మాట్లాడతారు. చేయని తప్పుకి మర్డర్ కేసులో ఇరుక్కుని చిన్న వయసులోనే 70 రోజుల జైలు జీవితం అనుభవించాడు. కానీ ఆ జీవితం లభించడం గొప్ప వరంగా భావిస్తాడు. తనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించిందని అంటాడు. ఫ్యాక్షనిస్టులా కనిపిస్తాను కానీ నేను పక్కా హ్యూమనిస్ట్నే అని అంటారు. పౌరుషం మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తూ అది ప్రత్యర్థులకి భయంగా మారి అతనికి జై కొట్టేలాగా ప్రజానాయకుడే నిలిచాడు. కొద్ది కాలంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మారారు. 4-5 సార్లు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని నియోజకవర్గంలో ఉన్న సమస్యలు భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన గ్రామ సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకుపోవటంలో సమస్యలు పరిష్కారం అయ్యేట్టుగా చాలా కష్టపడేవారు. 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి కంచుకోట అయినటువంటి నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నా ఊహించని విధంగా ఆ నియోజకవర్గ ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. అయినా తన అనుచరుడిని రంగంలోకి దింపి వైసీపీ తరపున ఆర్థూర్ తోగూర్ని, టీడీపీ ప్రత్యర్థి బండి జయరాజ్ని 40,000 భారీ మెజార్టీతో సిద్ధార్థ రెడ్డి సింగిల్ హ్యాండెడ్తో అత్యంత కీలక పాత్ర పోషించి గెలిపించడం జరిగింది. దాంతో రాయలసీమ రాజకీయాల్లో తాను ఒక ఐకాన్లా మారారు. వైఎస్ జగన్ గారికి మరింత దగ్గరయ్యాడు. అతని కష్టాన్ని, ప్రజల ఆదరణను గుర్తించి జగన్ గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ 17 జూలై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో చైర్మన్గా ఆగస్టు 6, 2021న ప్రమాణ స్వీకారం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, డాక్టర్ ఉషారాణి దంపతులకు 1993 మార్చి 2న జన్మించారు. సిద్ధార్థ్ తండ్రి మల్లికార్జున రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి తమ్ముడు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయిన సిద్ధార్థ రెడ్డి కుటుంబం రాజకీయాలకు దూరంగానే ఉంది. పెదనాన్న రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఉన్న ఆయన తండ్రి మల్లికార్జున రెడ్డి మాత్రం దూరంగా ఉండేవారు. మాజీ మంత్రి మనవడు అయినప్పటికీ కూడా సిద్ధార్థ రెడ్డి చిన్నప్పుడు సాధారణ జీవితాన్ని గడిపారు. కడపలోని విద్యామందిర్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కడపలోని చైతన్య నాగార్జున నారాయణ కళాశాలలో అభ్యసించారు. కొన్ని కారణాల వల్ల 3 కాలేజీల్లో చదవాల్సి వచ్చింది. ఆయన 80% పైగా మార్కులు సాధించారట. ఆ తర్వాత హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్లో చేరారు. తనకి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చిన జగన్కి తన జీవితం మొత్తం రుణపడి ఉంటానని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. తాను రాయలసీమ బిడ్డనని నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణమైనా ఇస్తానని, ప్రజల మధ్య ఉంటానని రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రాబోయే 2024 ఎలక్షన్స్లో కడప, కర్నూలు, కడప 2 జిల్లాల్లో అన్ని సీట్లు కైవసం చేసుకునేట్టుగా తాను కష్టపడతానని ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ముందు చూద్దాం అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు, మార్పులు జరుగుతాయో.